ఇప్పుడు మావోడు నిలబడతాడు అని చెప్పి అందరూ ఆశించారు. నేను ఆత్మగౌరవం నిలబడాలి కాబట్టి ఆ రోజు నిలబడ్డందుకు నాకు కూడా ప్రజలందరూ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు నాకు ఆ రోజు దీవించి, మధు అంటే మానవతా బిడ్డ, అన్ని వర్గాలను కలుపుకోబోతాడు కాబట్టి ఆ బిడ్డను దీవించుదామని చెప్పి ఇక్కడ 46,000 ఓట్లు వేసారు. దాని తర్వాత జరిగిన సంఘటనలో మళ్ళీ రేవంత్ అన్న పిలిచి, మధు ఆ రోజు జరిగింది అన్యాయం జరిగినా మళ్ళీ నేను కాపాడుకుంటా అని చెప్పి అన్న సైనికుల్లాగా పనిచేస్తా అని చెప్పి అన్న వెంబడి వెళ్ళిన. అన్న కూడా సోనియా గాంధీ గారికి చెప్పి మధుకు ఎంపీ టికెట్ ఇద్దాం, గెలుస్తాడు, మన సేవ చేసే గుణం ఉన్నాడు, పేద ప్రజల పట్ల ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆయనను మనం దీవిద్దామమ్మా అని చెప్తే సోనియా గాంధీ గారు రేవంత్ అన్న దయ వల్లనే ఈరోజు నాకు టికెట్ వచ్చింది. రేవంత్ అన్న ఎందుకంటే నేను ఏ రోజైనా నా జీవితం ఉన్నన్ని రోజులు కూడా రేవంత్ అన్నకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు నన్ను గుర్తించి అంత పెద్ద స్థానానికి తీసుకెళ్తుండంటే అన్న చెప్పలేను, అంత ఆనందంతో చెప్తున్నా. అన్ననే నాకు జీవితం అంతే. ఇలా మధు గారు, మీ నియోజకవర్గంలో అంటే మెదక్కి సంబంధించి మీతో పోటీ పడుతున్న వాళ్ళు, ఒక ఆయన అడ్వకేట్, మరో ఆయనేమో రిటైర్డ్ IAS ఆఫీసర్. మధు సాదాసీదాగా ఉండే ఒక వ్యక్తిలాగా ఉన్నారు అనే మాటలకు ఏం సమాధానం చెప్తారు? ఒక ఆయన కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ ఉండే ఇప్పుడు ఏం చెప్తుండంటే, నేను ఎంపీగా గెలిస్తే ఒక 100 కోట్లతోటి ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులను చదివిస్తా అని చెప్తుండే. నేనేమంటున్నా అంటే, ఈ 100 కోట్లు పెట్టేంత స్తోమత మీకు ఉన్నది కదా, మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నారు కదా, మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ భూములు పోయిన రైతులు, రంగనాయకుల సాగర్లో పోయిన భూములు పోయిన రైతులు, కొండపోచమ్మ సాగర్లో పోయిన రైతులు, వీళ్ళకు మరి వాళ్ళ కన్నీళ్ళు కనరాలేవు. ఆ రోజు వాళ్ళు రైతులు వచ్చి ఏమని అడిగారు, మీకు నష్టపరిహారం సరిపోతలేదు, మాకు కొద్దిగా ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం కొద్దిగా పెంచేయండి సార్ అని చెప్తే, గ్రామాలు ఒక్కొక్క రైతు 20 ఎకరాలు 10 ఎకరాలు ఉండి ఈరోజు కూలీ పని చేసుకుంటారు, సొంత ఇల్లు లేక ఏడుస్తారు. వాళ్ళ కళ్ళలో నీళ్ళు చూస్తే బాధ వేస్తుంది గజ్వేల్ సైడ్ పోతుంటే. ఆ రోజు వాళ్ళకు అన్యాయం చేసినావు కదా, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళు కోర్టుకు పోతే మీ దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పి వాళ్ళని పోలీసులతో మెడల్ బట్టి దుబ్బేసినాం. వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు మీకు అక్షంతలు వేస్తే మీరు ఏం చేస్తారు, రాత్రికి వాళ్ళని గ్రామాల నుంచి ఖాళీ చేసి తుంకి బొల్లారం అనే గ్రామంలో రేకుల షెడ్ నైట్కి షెడ్ వేసి, వర్షం వస్తేనేమో నీళ్ళలో మునిగిపోతాయి ఇండ్లు, ఎండ వస్తేనేమో అక్కడ ఉండలేక రెంట్ ఇంట్ల కిరాయికి ఉన్నారు. అలాంటి వాళ్ళకు సాయం చేయాలనుకుంటే నీ ఎమ్మెల్సీ జీతం వస్తుంది కదా, మరి జీతం నుంచి నీ మానవత్వం అప్పుడు